ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇష్టమైన వాళ్లకు మనం చూపించాలి, అండగా మనం నిలబడాలి అంటూ మరోసారి బన్నీ హాట్ కామెంట్స్ చేశాడు. మన ఫ్రెండ్స్ అనుకోండి, ఇంకొకరు అనుకోండి, మనకు కావాల్సిన వాళ్ళు అనుకోండి, నాకిష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అల్లు అర్జున్. మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న అల్లు అర్జున్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బన్నీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. నాకు నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి అంటూ అభిమానుల గురించి సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్. ఎవరైనా హీరోను చూసి అందరూ ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్ను చూసి హీరో అయ్యాను అంటూ జోష్గా మాట్లాడారు బన్నీ. నా సినిమా వచ్చి 3 ఏళ్లవుతోంది, అయినా మీరు నాపై చూపే అభిమానం తగ్గలేదు అన్నారు. ఇక నుంచి వరుసగా ఎక్కువ సినిమాలు చేస్తారని అభిమానులకు మాటిచ్చారు అల్లు అర్జున్. I love you. I love you. I love you. Ante I love you. I love you. I love you. I love you. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. నా ఫ్యాన్స్ ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరికి తెలిసిందే. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరికి తెలిసిందే. ఇష్టమైన వాళ్ళకి అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీలకమైన వ్యాఖ్యలు చేయడం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం చాలా హల్చల్ చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే తనైతే ఎవరినైతే నమ్ముతారో, తన కోసం ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ కోసం ఎక్కడికైనా ఎంత దూరమైనా వస్తానంటూ ఆయన చెప్పడం ఇప్పుడు చూస్తుంటే, గతంలో ఆయన చేసినటువంటి ఒక పనిని సపోర్ట్ చేసుకుంటున్నట్టుగా మాట్లాడినట్టుగానే ఉందంటుగా సోషల్ మీడియాలో మాత్రం న్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఏపీ ఎలక్షన్స్ ఆ టైంలో తను నంద్యాల వెళ్ళటము, శిల్పా రవిచంద్రారెడ్డి అతని క్యాంపెయిన్కి అతనికి సపోర్ట్గా వెళ్ళే సందర్భం కూడా చూడడం జరిగింది. దీనిపైన అటు చాలా విమర్శలు కూడా అల్లు అర్జున్ పైన రావడం జరిగింది. అయినా కూడా అల్లు అర్జున్ ఎక్కడ కూడా దాన్ని ఆ విషయంలో మాత్రం వెనకడిగైతే వేయలేదు. దాని విషయంలోనే ఇప్పుడు ఈరోజు కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మళ్ళీ ఆయన ఇండైరెక్ట్గా చెప్తూనే ఫ్రెండ్స్ కోసము, తన వాళ్ళ కోసం, ఇంకెవరైనా సరే తను నమ్మితే ప్రేమిస్తే ఎంత దూరమైనా వెళ్తాను, దాన్ని సపోర్ట్ చేస్తాను అన్నట్టుగా మాట్లాడటం చూస్తుంటే, తాను గతంలో చేసింది తప్పు కాదు అనే విషయాన్ని అల్లు అర్జున్ మళ్ళీ మరొకసారి చెప్తున్నట్టుగానే ఉందనేటట్టుగా సోషల్ మీడియాలో మొత్తం న్యూస్ అయితే అవుతుంది. ఇది కేవలం సోషల్ మీడియాలో కాదు, ఇటు ఫిల్మ్ సర్కిల్లో కూడా ఇప్పుడు ఈ ఇష్యూ పైన కూడా హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే త్వరలోనే December 6th ఇటు పుష్ప 2 సినిమా రిలీజ్ కాబోతున్న ఈ టైంలో మళ్ళీ అల్లు అర్జున్ చేసినటువంటి కీలక వ్యాఖ్యలపైన మాత్రం ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్, దాంతోపాటు అటు చూస్తుంటే జనసేనకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఒకరికొకరు మాత్రం ఇక్కడ దీంట్లో డిస్కషన్ మాత్రం బాగానే చేస్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో చేసిన వ్యాఖ్యలకు భయపడి పుష్ప 2 వాయిదా పడింది, మళ్ళీ ఒకసారి వాయిదా పడుతుందన్న మాట వినిపిస్తున్న టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పుష్ప 2 సినిమా వాయిదా పడదు, December 6th కంపల్సరీగా వస్తుంది. ప్రస్తుతం చూస్తుంటే సినిమా షూటింగ్ కూడా చాలా బాగా షూటింగ్ ఫాస్ట్గా చేస్తున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఈవెంట్లకి తను రావడానికి ముఖ్య కారణం సుకుమార్ భార్య తవిద చేసిన రిక్వెస్ట్ వల్ల రావడం జరిగిందని కూడా. ఎందుకంటే ప్రీ క్లైమాక్స్ యొక్క షూట్ జరుగుతుంది, అది చాలా క్లిష్టమైన షూట్ అని, తనకు లైఫ్ అండ్ డెత్కి ఇచ్చినటువంటి ఆ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్నా కూడా సుకుమార్ భార్య అడగడుతుంటే ఈవెంట్కి వచ్చానని, తనను అభిమానించే వాళ్ళ కోసం ఎంత దూరమైన వస్తాను, ఎలాంటి సమయంలో వస్తానంటుగా ఆయన చెప్పడం మాత్రం ఇప్పుడు చూస్తుంటే అల్లు అర్జున్ ఆ వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు సంచలనం అవుతున్నాయని చెప్పవచ్చు. బలరాం, థ్యాంక్ యూ వెంకట్.